సాగర్ అందించారు. ఒకసారి రాయలసీమ వెళ్దాం. రాయలసీమలో అనంతపురం జిల్లాలో మా కొలీగ్ యోగానంద్ ఉన్నారు. అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు, కొత్త ప్రభుత్వం ముందు ఏ ఎక్స్పెక్టేషన్స్తో ప్రభుత్వాన్ని గెలిపించారు, సో వాళ్ళని ఏం కోరబోతున్నారు అనేది ఒకసారి యోగానంద్ దగ్గరికి వెళ్దాం. మారింది, ప్రభుత్వం మారింది, కొత్తగా ప్రమాణ స్వీకారాలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు అయిపోయి ప్రస్తుతం ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. ఏం పేరేనా? నా పేరు జగదీష్. ఏం పని చేస్తారా? ఇది పాల వ్యాపారం చేస్తాం. ఎట్లా ప్రభుత్వం మారింది, ఇంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వంకి ఎట్లా మీకు ఎట్లుంటే మేలు? ఎట్లుంటే మేలు అంటే ప్రభుత్వం అభివృద్ధి చేస్తే మేలు, పథకాలు అన్ని అమలు చేస్తే మేలు. మీ ఎమ్మెల్యే ఎవరు మీకు? మా ఎమ్మెల్యే సత్కుమార్. బాగా చేస్తాను నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంటే గెలిపించినాము. మీకు ఇంతకుముందు ఇబ్బంది ఉన్నాయి పరిపాలన ఏమన్నా? మీకు ముందు ఏమి ఇబ్బందులు ఏమి లేవు. ఈసారి బాగా చేస్తే మేలు. ఈసారి బాగా చేస్తే మేలు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? ప్రతీకారం ఉండాలా లేకుంటే బాగుండాలా? మాకు ప్రతీకారాలు అవసరం లేదు. ప్రభుత్వం బాగా నడిపితే అన్ని పథకాలు నడిపి బాగా అభివృద్ధి చేస్తే మాకు బాగుంటుంది. కొత్తగా ఏమి అవసరం లేదు. కొత్తగా ఏం అవసరం లేదు. మీ పేరు పని చేస్తాము. ఎట్లా మీకు లాస్ట్ ఇయర్ పథకం బాగున్నాయి, ఇప్పుడు బాగుంది పాలన? బాగుంది, ఇప్పుడు బాగుంది. కొత్తగా వచ్చి మీకు ఏం కోరుకుంటున్నారు? ఇలా అభివృద్ధి బాగుండాలని కోరుకుంటుంది. మీ బేదల పడికి ఎంత బాధ దొరుకుతుంది ఇప్పుడు? ఇంకా ప్రస్తుతం దొరకలేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు, ఇంకా రాలేదు. అది ఇస్తే మేలు మీకు. సరే మేలు. రాధాకృష్ణ. ఏం పని చేస్తారు? ప్లంబర్ పని. ఎట్లుంది మీకు ఇప్పుడు? ప్లంబర్ పని అయితే ఇటీవల పనులు చాలా తగ్గిపోయినాయి, కొత్తగా కన్స్ట్రక్షన్ జరగలేదు. ప్రభుత్వం మారింది సార్, మీకు ఆశిస్తున్నారు మీరేమన్నా? ఏమో కొంతవరకు బాగుంటుందని ఆశించినాము. అది ఏ విధంగా సలహాలు ఇస్తే ప్రభుత్వం ఎట్లుండాలి ఏమని చెప్తావా? ఏమి సలహాలు ఇస్తే ప్రభుత్వం ఎట్లుంటే మేలు? ప్రతీకారం ఉంటే మేలా, మామూలుగా ఉండేదే మేలా? ప్రతీకారం ఎందుకు అవసరం లేదు. అందరికీ ఈక్వల్గా సమానంగా అన్ని హక్కులు ఉండి ఎవరు కొట్లాడకుండా మనశ్శాంతిగా ఉంటే చాలు. మీకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? రెండు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా, రెండు ఉంటేనే మేలు. ఏం పని చేస్తావు? చదువుతున్నావా? బీటెక్ సెకండ్ ఇయర్. మీకు పాలన మారింది, మన ఓటు వేసినావా? వేసిన. ఎట్లుంది మీకు ఇప్పుడు? జాబులు కావాలనుకుంటున్నావా? ఏం కావాలి మీకు? ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ తో ప్రాబ్లం ఉంది. డైరెక్ట్ కాలేజెస్కి వేస్తే మేలు. ఇప్పుడు మాకు అకౌంట్ లోకి వేసినారు. ఇప్పుడు కాలేజ్కి మేము మొత్తం కట్టేసినాం, ఇంకా 3 విడతలు మాకు పర్లేదు. అది మొత్తం వేసి కాలేజ్కి వేస్తే మేలు అనుకుంటున్నాను. ఇప్పుడు ప్లేస్మెంట్స్ చాలా తక్కువ అయిపోయినాయి, కంపెనీస్ ఏం రావడం లేదు కాలేజ్కి. ఇప్పుడు వస్తే మేలు అని, ఎక్కువ కంపెనీస్ తెస్తే మేలు అనుకుంటున్నాను. ఏమో చెప్పినారు, వస్తే మేలు. ధర్మారం వచ్చిన దానికి చాలా సంతోషమైంది. 41 రోజుల్లో పోరాడి బీసీలు మొత్తం అంత కేరడంతా ఆయన కోసం కష్టపడి గెలిపించిన దానికి మంచిగా చేయాల ధర్మారము. మన అభివృద్ధి చేయదల్లా మన రోడ్లు కానీ భవనాలు కానీ ఏదైనా కూడా బాగా పరిపాలన చేస్తాడని మా కష్టపడి అతనికి 5 ఏళ్ళు పరిపాలన చేసిన కేతిరెడ్డిని కూడా ఇంటికి పంపించి ఇతన్ని గెలిపించిన దానికి మా ధర్మారం బాగుపడాలా, బాగుండాలా, అన్ని వర్గాలకి మా న్యాయం చేయకూడతాడని మేము సత్యకుమార్ని మేము గెలిపించడము. మాకు శ్రీరామన్న చెప్పడము, మాకు రేగడపల్లి మొదలన్న మనకి శ్రీరామన్నను చూసి మన సత్యకుమార్ని తక్కువ మెజారిటీతోనే గెలిపించినాము. మాకు చాలా సంతోషం. 43 రోజుల్లో రావడం చాలా మంచిది. అందులో ఈ బీసీ రావడం వల్ల ఓసీలకు ఇది లేకుండా పోయింది. ఎప్పుడు బీసీ సత్యకుమారే ఉండాలని నేను కోరుకుంటున్నాను. 43 రోజుల్లో ధర్మవరం రావడము, ఇంతకుముందు 5 మంది ఎమ్మెల్యేలు చూసినా కానీ ఇట్లా ఎమ్మెల్యేని ఆడ సత్యకుమార్ను చూడలేదు. మనకు సత్యకుమార్ ఉంటే బాగుంటుందని కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడని కూడా నేను కోరుకుంటున్నాను. కానీ నేను ఎవరికి ఇబ్బంది లేకోకుండా నేను మాట్లాడుతున్నాను. కానీ సత్యకుమార్ మన బీసీ కాబట్టి సత్యకుమార్ ముందరుండి నడిపిల్లని నేను కోరుకుంటున్నాను. సత్యకుమార్ అన్న నెలకే వచ్చి ఎమ్మెల్యే అయినాడు. శ్రీరామన్న సపోర్టు, ఇతను రేగాటిపల్లి మధన్న సపోర్ట్ ఉండి బాగా గెలిపించినారు. ధర్మారానికి బాగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. బాగా ఎక్కువ మెజారిటీతో గెలిచినాడు, ఈ పొద్దు మంత్రి అయినాడు, మాకు అభివృద్ధి చేస్తాడని మేము నమ్మినాము. ఇది కొత్త ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చెప్తున్న సలహాలు, అభిప్రాయాలు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి.